ఈరోజు అమరావతి చట్టబద్ధంగా అమలైనందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి అంటే, ప్రజలు బాగుపడాలంటే, బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటేనే అది జరిగిద్దని గత ప్రభుత్వంలో ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని ప్రకటించిన తర్వాత సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో 3 ముక్కలు ఆట ఆడాడు. 3 రాళ్ళు వేయలేని వాడు 3 ముక్కలు చేయాలని చేస్తే అదే ప్రజలు 5 కోట్ల మంది ప్రజలంతా కూడా 151 సీటుకి 11 సీట్లకి పరిమితం చేసి పంపించారు. అట్లానే మరి ఈ ఇక్కడే అమరావతిలో రాజధాని కావాలని కోరుకున్నందుకు మరి యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి చాలా ఉంది. అట్లానే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అట్లానే మా పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఆయన కూడా ఎంతో కృషి చేశారు. అట్లానే గత ప్రభుత్వంలో మరి మన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానివ్వండి, చాలామంది దీని మీద చాలా ఫైట్ చేశారు. సుప్రీంకోర్టులకు వేశారు. మరి ఈరోజు చట్టపరంగా మనం గెలిచినందుకు ఆయనకి అభినందన ఇస్తున్నాము. అట్లానే మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.